మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా. మరి ఏంది కానీ ఏదో చెప్ప మోడీ వాస్తవంగా బీసీ కాదు, కథం అయిపోయాడు. నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి చేతిలో కథం అయిపోయాడు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇది ఒకటే ఒక మాటకు ఇలా తెలంగాణ కాదు దేశంలో ఉన్న మీడియా మొత్తము కోడై కూస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి మాటకు రేపు చర్చలు జరుగుతాయి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క పవర్ దెబ్బకు నేషనల్ మీడియా చెక్కలు ఆడిపోతా ఉంది. అంటే బీజేపీలో ఒక పరిశాల స్టార్ట్ అయింది. బీజేపీలో పరిశాల స్టార్ట్ అయింది. ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చాడు బీసీలకు. ఆయన పుట్టుకతోని బీసీ కాదు, పర్మిషన్ తీసుకొని బీసీలకు వచ్చాడు. పర్మిషన్ తీసుకొని ఇళ్ళకి వచ్చినవాడు అందరికీ నేనే పెద్ద మంచిని అంటా ఉన్నాడు. బీసీల యొక్క బాగోగులు పట్టించుకోవట్లేదు కాబట్టి నేను కూడా రెడ్డి కులాన్ని బీసీలకు పర్మిషన్ తీసుకొని వస్తా, మిమ్మల్ని పట్టించుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. దీనికి బీజేపీలో సమానం ఏంటంటే అది ఆడలేక ఇది చెయ్యలేక ఈ సమాధానం కాదు. రేవంత్ రెడ్డికి వచ్చే హక్కు ఉందా లేదా? ఒకవేళ రేవంత్ రెడ్డికి హక్కు లేకపోతే నరేంద్ర మోడీకి ఎట్లొచ్చింది హక్కు? దీని జనాలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? దీని మీద ఒక డిబేట్ జరగాలి, ఒక డిస్కషన్ జరగాలి, వాస్తవమైన పరిస్థితి మనకు తెలవాలి. అప్పుడు మాత్రమే మనకు ఒక రియాలిటీ, ఒక ఆన్సర్ వస్తుంది.